మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధిలోని నర్సంపల్లిలో కన్న కూతురుని తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. 4 నెలల క్రితం శ్వేత ప్రవీణ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇష్టం లేని తల్లిదండ్రులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను తీసుకువెళ్లారు. ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి శ్వేతను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తన భార్య శ్వేతను బలవంతంగా తీసుకువెళ్లారని ప్రవీణ్ కీసర పిఎస్లో ఫిర్యాదు చేశాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నానా 4 మంత్స్ అవుతుంది. అయితే బయట ఉన్నాము, ఇట్లా లొల్లిలు అవుతున్నాయని జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే నిన్న కొట్టినారు, కంప్లైంట్ ఇచ్చినాము కొట్టినారని. పొద్దుగాల సార్ వాళ్ళు పోలీసు ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దుగాల 8 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కళ్ళ కారం గారికి సాకులతో గుచ్చి కడుపులో గుచ్చి మమ్మీకి, నాకు, డాడీకి, అన్నకు, మా వైఫ్కి తీసుకున్నాను సార్. మమ్మల్ని కొట్టిరు సార్. పొద్దున్న 8 గంటలకు వచ్చి మమ్మల్ని కారం పడి పోసి ఇంటిలో వాళ్ళని కొట్టి పొడిచిరు సార్. కత్తులతోటి తెస్తాలతోటి పొడిచి కళ్ళ కారం పోసిరు సార్. నా కొడుకుల చెయ్యి కోసిరు, కొడుకుని చెయ్యిర కొట్టిరు సార్. నా కొడుకును నా చెయ్యి కోసిరు సార్. నెత్తి వాళ్ళ కొట్టిరు సార్. నెత్తి వాళ్ళ కొట్టిరు సార్. ఆ పిల్లని కడుపులో పొడిచిరు, కాళ్ళు చేతులు కట్టి గుంజుకపోయిరు సార్. నా చిన్న కొడుకు కొట్టిరు సార్. నా పెద్ద కొడుకు చెయ్యిరికపోయింది సార్. మా ఊళ్ళో అందరూ సార్ తెల్లటాకల్లో వచ్చారు సార్. కారు వేసుకొని ఇంటిలో నుంచి కారం పడి పట్టిరు సార్. కారం పడి పడుతుంటే కూడా అందరు చూసారు, ఆపేరు కూడా సార్. ఆపుతుంటే కూడా పడిచారు సార్. ఇక 3-4 పక్కలు పడ్డాయి సార్. పోయినాం సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇప్పుడు అట్ ప్రెసెంట్ శ్వేత ఎక్కడుంది? పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా దీనికి సంబంధించి? కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతురునే తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో తెల్లవారుజామునే ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. అయితే 4 నెలల క్రితమే ఇటు బాల నరసింహ మహేశ్వరి కూతురు అయినటువంటి శ్వేత ఆ ఊర్లోనే నర్సంపల్లిలో ఉన్నటువంటి ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ప్రేమ వివాహం ఇష్టం లేదని తల్లిదండ్రులు చాలా సార్లు కూడా ఇటు బంధువులకు కావచ్చు, కూతురిని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా వినకుండా ఇటు ప్రవీణ్ శ్వేత ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లోనే ఉండడంతో పూర్తిగా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఇటు తల్లిదండ్రులు, బంధువులంతా కలిసి ఇవాళ తెల్లవారుజామునే నర్సంపల్లికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఏదైతే ప్రేమ వివాహం చేసుకున్న వరుడు ఉన్నారో ప్రవీణ్ కు సంబంధించి అతని ఇంటిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఇరువురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం తెల్లవారుజామున ఇంటిపైన దాడికి అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు బంధువులు అయితే యత్నించారు. కారం పొడి చల్లి కళ్ళకు బట్టలు కప్పి ప్రస్తుతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం ఆ వీడియోను కూడా బయటకు తీశారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో అమ్మాయి భర్త ప్రవీణ్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా, మొబైల్ టవర్స్ లొకేషన్స్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.